హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. కన్నప్ప సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లో అయితే దర్శనం ఇచ్చింది. ప్రెజెంట్ అయితే ఈ సినిమాకి పూర్తిగా పాజిటివ్ టాకే వస్తుంది. అక్కడక్కడ కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓవరాల్గా సినిమా అయితే బాగుంది అని చెప్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది, అసలు అందులో ఉన్న యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడి మంచు విష్ణు ఈ సినిమా తీయడం జరిగింది అండ్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో. సో ఈ సినిమా ఓవరాల్గా ఎలా ఉందో మనం తెలుసుకుందాం. కార్తిక్, మీరు మూవీ మొత్తం చూసారు కదా, అసలు మీకు ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది? ముందుగా విష్ణు ఇప్పటిదాకా తన ఫిల్మోగ్రఫీ చూసినట్టయితే ఇప్పటిదాకా విష్ణు నటించిన సినిమాలు ఒక ఎత్తు, కన్నప్ప సినిమా ఒక ఎత్తు. ప్రీ క్లైమాక్స్ దాకా విష్ణు నటన ఒక స్థాయిలో కొనసాగితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా అసలు విష్ణులో ఉన్న నటుడు పూర్తి స్థాయిలో బయటకు వచ్చాడు. అరే, విష్ణులో ఇంత సత్తా ఉందా, ఇంత స్థాయిలో తను నటించగలడా అని ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా క్లియర్ అయిపోతాయి. అంత మెప్పించాడు ప్రేక్షకుల్ని. ఒక రకంగా చాలామంది కంపేర్ చేస్తారు కృష్ణరాజ్ గారి నటనతో, అంతకుముందు రాజ్ కుమార్ గారి నటనతో విష్ణు యాక్టింగ్ కంపేర్ చేస్తారు. సో ఆ కంపారిజన్ వచ్చినా కానీ ఈ కన్నప్ప అనే క్యారెక్టర్ని తను పోషించి మెప్పించాడంటే సామాన్యమైన విషయం కాదు. సో కంప్లీట్లీ విష్ణుకి 10 out of 10 మార్క్స్ అయితే కంపల్సరీ వేయాల్సిందే ప్రతి ప్రేక్షకుడు. ఎందుకంటే ఆ స్థాయిలో పతాక సన్నివేశాల్లో కేవలం విష్ణునే నిలబెట్టాడని చెప్పుకోవాలి. ఓకే, అలాగే మనం చూసుకుంటే విష్ణు దీన్ని ఫస్ట్ నుంచి కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్తూ వస్తున్నారు. అండ్ మనకి ఓల్డ్ భక్త కన్నప్ప ఉంది కృష్ణంరాజు గారిది, అండ్ కన్నడ మూవీ ఒకటి ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కంపారిజన్ అనేది వస్తుంది. మీరు చెప్తున్నారు ఓవరాల్గా విష్ణు పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉందని చెప్పి చాలా రివ్యూస్లో కూడా విష్ణు పర్ఫార్మెన్స్ మీద చాలా పొగడ్తలు అయితే కురిపిస్తున్నారు. అయితే ఏ సీన్ చాలా బాగుంది అనిపించింది విష్ణు చేసింది? ముఖ్యంగా మనందరికీ తెలుసు, కన్నప్ప అనే వ్యక్తి తన కళ్ళని శివుడికి డొనేట్ చేస్తాడు శివుడు ఇబ్బంది పడుతున్నప్పుడు. సో ఆ టైంలో తెలుసు మనకు ఆ సీన్ ఎలా ఉంటుంది, ఇదివరకు ఎలా నటించారు యాక్టర్స్ అని అందరికీ క్లారిటీ ఉంటుంది. కానీ విష్ణు అలాంటి సీన్లో సరికొత్తగా ఇవ్వాలి హావభావాలు. ఇది మళ్ళీ కృష్ణరాజు గారు నటిస్తే కాపీ కొట్టాడట. సో కంప్లీట్లీ న్యూగా చేయాలి, ఫ్రెష్గా చేయాలి. ఆ టైంలో తను పలికించిన ఇన్నోసెన్స్ కావచ్చు, తన డైలాగ్ డెలివరీ కావచ్చు, డైలెక్ట్ కావచ్చు, అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కంపేర్ చేసినా కానీ అరే వీళ్ళతో కంపేర్ చేస్తే బాగా చేశాడే అనే అభిప్రాయం అయితే ప్రేక్షకులు కలుగుతుంది ఖచ్చితంగా. ఇంకా అలాగే కార్తిక్, ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు నిజంగా ఇది కత్తి మీద సామని చెప్పాలి. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ ఆల్రెడీ చేశారు, పాత సినిమాలు ఉన్నాయి, వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్. ఇప్పుడు విష్ణు మనం స్టార్డమ్ చూసుకుంటే ఇప్పుడు అంతగా లేదు. ఖచ్చితంగా విష్ణు ఏం చేసినా ట్రోల్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, అండ్ పాత సినిమాలతో కంపేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో విష్ణు ప్రూవ్ చేసుకునేది అనేది నిజంగా గ్రేట్ అని అనుకోవచ్చు. చాలా గ్రేట్. ఎందుకంటే ట్రోలర్స్ మనం చూస్తాం మంచు ఫ్యామిలీపై, ఎస్పెషల్లీ మంచు విష్ణుపై, మంచు మనోజ్ పై ఉంటుంది. మళ్ళీ మంచు విష్ణునే టార్గెట్ చేస్తూ చాలా మంది మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఎందుకు చేస్తారో కొంతమందికి తెలియదు, కొంతమందికి ఏమో విష్ణు యొక్క యాటిట్యూడ్ కొంతమందికి నచ్చక అట్లా చేస్తారు నాకు అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి విష్ణు అనే వ్యక్తి యాక్టర్గా వేరు, బయట వేరు. బయట కూడా తన ప్రవర్తన అంతా కూడా బాగానే ఉంటుంది, బట్ ఎందుకు ట్రోల్స్ వస్తాయనేది వాళ్ళకే తెలియాలి. బట్ యాక్టర్గా విష్ణుపై ట్రోల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూవీ చూసిన తర్వాత విష్ణు యాక్టింగ్ పై ట్రోల్స్ అనేవి ఖచ్చితంగా చేయరు, ఖచ్చితంగా మానుకుంటారు. ఓకే, అండ్ ఈ మూవీలో ప్రభాస్ అనేది ఒక బిగ్గెస్ట్ అసెట్ అని అంటున్నారు ఫస్ట్ నుంచి. అంటే థియేటర్లకి ప్రేక్షకులు రావాలంటే అది ప్రభాసే అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ప్రభాస్ ది ఎంట్రీ ఎలా ఉంది, ప్రభాస్ యాక్షన్ ఏ విధంగా? ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ ముందు సినిమా ఒక 20 స్పీడ్లో కొనసాగితే ప్రభాస్ వచ్చిన తర్వాత ఒక 120 స్పీడ్లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అక్కడ పడ్డ డైలాగ్స్ కావచ్చు, కంప్లీట్లీ కూడా మరో స్థాయికి వెళ్ళిపోతాయి. ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్తుంది. అప్పటిదాకా చాలా లీజర్గా వాచ్ చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ చూసిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అటెంటివ్ అయిపోతారు. ఫోన్ చూడరు, ఎవరు కంప్లీట్లీ స్క్రీన్కే కళ్ళప్ప చెప్పేసి ప్రభాస్ యొక్క యాక్టింగ్, ఆ డైలాగ్స్, అక్కడ నడిచే సీన్స్ అన్నీ కూడా చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటారు. సో ప్రభాస్ వచ్చిన తర్వాతే కన్నప్ప సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ క్యామియో లేకపోతే కన్నప్ప సినిమాకి ఈ స్థాయిలో బుకింగ్స్ ఉండేవి కావు, ఈ స్థాయిలో రివ్యూస్ కానీ పాజిటివ్ బజ్ కానీ ఏర్పడేది కాదు. ఇవాళ మార్నింగ్ కూడా నేను చూసినట్టయితే పొద్దున 8 o'clock షోకి చాలామందిని అడిగాను నేను, మీరు ఎవరి కోసం వచ్చారు? భక్త కన్నప్ప కంటెంట్ కోసం వచ్చారా, లేకపోతే విష్ణు కోసం వచ్చారా, ప్రభాస్ కోసం వచ్చారా, మీరు ఎవరి కోసం వచ్చారంటే అన్న ముమ్మాటికి ప్రభాస్ కోసమే వచ్చాము. ఎందుకంటే కన్నప్ప స్టోరీ మాకు ఆల్రెడీ తెలుసు. విష్ణుకి సినిమా బాగుంటే వస్తాం, లేకపోతే లేదు. కానీ ఇంత స్థాయిలో పొద్దున్నే మేము ఆఫీస్ మానుకొని ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ప్రభాస్ గురించే కదా అని చెప్పి చాలామంది చెప్పారు. సో ఓవరాల్గా ప్రభాస్ గురించి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యే థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అండ్ కార్తిక్, మనం చూసుకుంటే ప్రమోషన్స్లో ప్రభాస్ ఎందుకు రాలేదు అని అడిగిన క్వశ్చన్కి మంచు విష్ణు ప్రభాస్ నా సినిమాలో యాక్ట్ చేయడమే ఒక బిగ్గెస్ట్ థింగ్, సో నేను మళ్ళీ ప్రమోషన్స్కి పిలిచి ఇబ్బంది పెట్టలేను అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రభాస్ కన్నప్పలో యాక్ట్ చేయడం ప్రభాస్కి అడ్వాంటేజ్ అనుకోవాలా, లేదంటే కన్నప్పకి అడ్వాంటేజ్ అనుకోవాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఖచ్చితంగా ప్రభాస్కు కూడా ఈ సినిమా వల్ల లాభం ఉంది. ఎందుకంటే కన్నప్ప సినిమాలో నటించాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్లో సాహో టైంలో తను
ప్రేక్షకులతో పంచుకున్నాడు. Right. సో ఈ మూవీలో ప్రభాస్ ఒక క్యారెక్టర్ పోషించి తన కళని నెరవేర్చుకున్నానని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక మంచి పాత్ర పడింది. ఎందుకంటే రుద్ర అనే పాత్ర ఎంత పవర్ఫుల్ అంటే మోహన్ బాబునే ప్రశ్నించే స్థాయిలో ఉంటుంది ఆ పాట. ఎందుకంటే మోహన్ బాబు లాంటి లెజెండరీ యాక్టర్, డైలాగ్ కింగ్ అంటారు, కలెక్షన్ కింగ్ అంటారు. సో ఆ క్యారెక్టర్నే ప్రశ్నించే స్థాయి ప్రభాస్ పాత్ర అది. సో ఖచ్చితంగా ప్రభాస్ పాత్ర ఆ రకంగా డామినేట్ చేసింది. అండ్ ప్రభాస్కి కూడా చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అండ్ కన్నప్ప అనే సినిమా ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో ఖచ్చితంగా గుర్తుంచుకోదగ్గ సినిమానే. ఓకే. అండ్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు చూసుకుంటే మోహన్ లాల్ గారు కానీ, అక్షయ్ కుమార్ కానీ, మనకి చూసుకుంటే కాజల్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ క్యారెక్టర్స్ గురించి ఒకసారి బ్రీఫ్గా. ముఖ్యంగా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఇంటర్వెల్ ముందు వస్తుంది, చాలా బాగుంది క్యారెక్టర్. అక్షయ్ కుమార్ గారు శివుడిగా చాలా పర్ఫెక్ట్ అయ్యారు. నా ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే కాజల్ పార్వతీదేవిగా కాస్త మిస్ఫిట్ అయిందేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఆ మేకప్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ ఏమో ఎక్కడో సంథింగ్ ఒక డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది చూస్తున్నప్పుడు. అక్షయ్ కుమార్ని చూసినప్పుడు ఒక శివుడిని చూస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ కాజల్ని చూసినప్పుడు మనకి కాజల్ని చూసినట్టే అనిపిస్తుంది. మనకి ఆ గాడెస్ ఫీలింగ్ అయితే కాజల్ని చూస్తున్నప్పుడు కలగదు. ఎందుకంటే ఆ కాస్ట్యూమ్స్ పరంగానో లేకపోతే మేకప్ పరంగానో ఎక్కడో కాస్త డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో ఆ ఒక్క కంప్లైంట్ నాకు చూస్తున్నప్పుడు కూడా అనిపించింది. అంటే అక్కడ CGI వర్క్ కూడా ఇంకాస్త ఇంపాక్ట్ఫుల్గా ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. ఎందుకంటే ఇద్దరు వేరు షూట్స్లో పాల్గొన్నట్టు అట్లా తెలిసిపోతుంది షూట్ చూస్తుంటే. సో అక్షయ్ కుమార్ గారు చాలా అద్భుతంగా ఉంది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా ఎలిగెంట్గా ఉంది. వేరే కాజల్ అక్షయ్ కుమార్ గారి పక్కన ఇంకాస్త ఎలిగెంట్గా ఉంటే బాగుండేది నాకు అనిపించింది. ఎస్, నాకు కూడా అలాగే అనిపించింది. ఇంకా మనం హిస్టరీ విషయానికి వస్తే, అంటే మనం స్క్రీన్లో చూస్తున్నప్పుడు హిస్టరీ అంటే మనకి ఈ లైటింగ్లో ఇలా అయితేనే దాన్ని హిస్టరీగా మనం అడాప్ట్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడున్న మూవీస్కి వస్తున్న లైటింగ్లో మనం చూడలేం, దాన్ని హిస్టరీని యాక్సెప్ట్ చేయలేం. సో ఈ విషయం ఎంతవరకు కన్విన్స్ చేశారు? ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్లో కూడా విష్ణు చెప్పారు, ఇది మైథాలజీ కాదు హిస్టరీ అని చెప్పారు. కానీ ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ బోత్ మైథాలజీ అండ్ హిస్టరీ. అండ్ ఈ కన్నప్ప టీం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, జెన్జీ ఆడియన్స్కి కన్నప్ప స్టోరీ తెలియడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సో ఆ విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపించారు, కృషి చేశారు. న్యూజిలాండ్లో తీస్తున్నప్పుడు చాలామంది నేటివిటీకి దూరంగా ఉందేమో అనే ఫీలింగ్ అయితే చాలా కలిగింది. కానీ ఈ సినిమాలో బిగ్గెస్ట్ అసెట్ లొకేషన్సే. చాలా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నప్పుడు నేటివిటీ తగ్గట్టే ఉంది, జెన్జీ ఆడియన్స్కి తగ్గట్టే ఉంది, వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఆ యుద్ధ సన్నివేశాలు, ఆ వార్ సీన్స్ అవన్నీ పెట్టారు. అవి కాస్త యూత్ ప్రేక్షకుల్ని, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా కానీ ఎవరైతే డివోషన్ ఆశించి సినిమాకి వస్తారో, కన్నప్ప రియల్ స్టోరీ చూసుకుందామని చెప్పి ఆశిస్తారో, వాళ్ళందరికీ ఇంత ఫిక్షనల్ స్టోరీ చూపించేసరికి ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైతే కాస్త డివోషనల్గా కన్నప్ప స్టోరీ పూర్తి స్థాయిలో తెలుసుకోవడం కొంతమంది వచ్చుంటారు కదా, అదే ఇదంతా కన్నప్ప లైఫ్లో ఎక్కడ జరిగిందని చెప్పి కాస్త పెదవి విరిచే వాళ్ళు కూడా ఉంటారు. సో ఓవరాల్గా ఫిక్షనల్ స్టోరీ ప్లస్ రియల్ స్టోరీ, ట్రూ స్టోరీ రెండు కలిపి తీసినప్పుడు ఇలాంటివి సహజమే. కాకపోతే ఆ విషయంలో ప్రేక్షకుల నుంచి ఒక సెట్ ఆఫ్ ప్రేక్షకుల నుంచి కంప్లైంట్ వినిపించే అవకాశం అయితే ఉంది. ఓకే. అండ్ ఇలాంటి సబ్జెక్ట్కి గ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అవి అంత న్యాచురల్గా చూపిస్తే అంత ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? గ్రాఫిక్స్ అంత ఎక్కువ వర్క్ చేయలేదు ఈ సినిమాకి. కొన్ని కైలాసం సన్నివేశాలకు మాత్రమే CGI వాడారు. కొన్ని పక్షులు మధ్యలో వస్తూ ఉంటాయి, ఆ సన్నివేశాల వరకు CGI వాడారు. వాటి వరకు సరిపోయింది. ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది సినిమా అంతా. రియల్ లొకేషన్స్లోనే తీశారు, ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. నిజమైన లొకేషన్స్లో తీసిన దానికి గ్రీన్ మ్యాట్లో తీసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్రీన్ మ్యాట్లో తీసిన దానికి మనకు కాస్త తెలిసిపోతుంది స్క్రీన్ మీద, అరే ఏంటి ఎట్లా ఉంది సీన్ అని చెప్పి తెలిసిపోతుంది. రియల్ లొకేషన్స్ తీస్తే కంప్లీట్ డిఫరెంట్గా ఉంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకుడికి. ఈ సినిమాలో ప్రభాస్ సీన్స్ అన్ని కూడా కాస్త గ్రీన్ మ్యాట్లో తీసినట్టే అనిపిస్తుంది మనకి. ప్రభాస్ సీన్స్ అయిన తర్వాత మళ్ళీ రియల్ లొకేషన్స్లోకి వచ్చేస్తుంది, ఆ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. సో లొకేషన్స్ పరంగా కంప్లీట్లీ రియల్ లొకేషన్స్లో తీశారు. ఎక్కువ VFX వాడలేదు ఈ సినిమాలో. వాడినప్పుడు మనకు తెలిసిపోతుంది, కాస్త పూర్గానే అనిపిస్తుంది. బట్ కథనంలో, ఆ స్టోరీలో, ఆ ఎమోషన్స్లో మనకి అది పెద్దగా పట్టించుకోం. వాటిని పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పక్కన కథ నడుస్తుంటుంది కదా, ప్రేక్షకుడి ఫోకస్ అంతా కూడా కథ మీద ఉన్నప్పుడు ఈ VFX వర్క్ మీద ఇలాంటి చిన్న కంప్లైంట్స్ పెద్దగా పట్టించుకోడు, ఇగ్నోర్ చేసేస్తాడు. అలాగే ఇంకొకటి కూడా బాగా ట్రోల్ చేశారు, మంచు ఫ్యామిలీ సినిమా ఇది. ఎందుకంటే ప్రొడక్షన్ వాళ్ళే, అందులో క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే మంచు విష్ణు పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఆర్యానా వివియానా కానీ, లేదంటే చిన్న అబ్బాయి కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో వాళ్ళు యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది? ఆర్యానా వివియానా బిగినింగ్ సాంగ్లో వస్తారు, చాలా అద్భుతంగా పాడారు, అభినయించారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ పాట తర్వాతే సినిమా ఇంట్రడక్షన్ అంతా కూడా ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. అండ్ మంచు విష్ణు కొడుకు కూడా ఈ మూవీ డెబ్యూ చేశారు. చిన్నప్పటి భక్త కనప్పగా ఆయన నటించారు. అతను కూడా చాలా బాగా చేశాడు. ఫస్ట్ సినిమా తన డైలాగ్ డెలివరీ కాస్త వేరే నటుడితో, కాస్త వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించుంటే బాగుండేది. చైల్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్తో తనే ఓన్ డబ్బింగ్ చెప్పడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉన్నా కానీ చూడడానికి బాగున్నాడు, స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది. అండ్ క్లైమాక్స్లో కూడా శివశంకర పాటలో వస్తాడు. ఓవరాల్గా
చూడడానికి బాగున్నాడు, అభినయించాడు, కాకపోతే డైలాగ్ డెలివరీ అనేది కాస్త ఇబ్బందికరం ఉంది, డైలాగ్స్ అర్థం కావట్లేదు అని చెప్పేది. ఓకే, Yeah. అలాగే ఇలాగ హిస్టరీ అండ్ మైథలాజికల్ కాన్సెప్ట్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ ఎలా ఉంది సినిమా? అద్భుతంగా ఉంది, మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ అసెట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్. లాస్ట్లో వచ్చే శంకర పాట ఆల్రెడీ హిట్ అయింది, తెర మీద ఇంకా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. సో ఈ మూవీకి పర్సనల్లీ ఒక క్రిస్టియన్ మ్యూజిక్ అందించారు. ఒక క్రిస్టియన్ నుండి అంత అద్భుతంగా హిందూ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని మ్యూజిక్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, అభినందించదగ్గ విషయం. సో ఓవరాల్గా మ్యూజిక్ పరంగా బోత్ రీ రికార్డింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ సినిమాలో. ఓకే, అయితే ఓవరాల్గా 10 ఏళ్ళ విష్ణు కష్టం నెరవేరింది అని అనుకోవచ్చు. అలాగే ట్రోలర్స్ నోర్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ముమ్మాటికి కన్నప్ప మూవీ ఎవరైతే నిన్నటిదాకా ఈ సినిమాని కాస్త తక్కువ అంచనా వేసి ఏం ఆడుతుందిలే అనుకున్నారో వాళ్ళందరికీ ఇవాళ మార్నింగ్ షో పడిన తర్వాత ఒక రియాలిటీకి అయితే వచ్చి ఉంటారు. సినిమా చాలా బాగా తీశారు విష్ణు. తను ఏవైతే ప్రేక్షకులకు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే ఉంది సినిమా. ఎవరైతే ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకుంటున్నారో అండ్ డివోషనల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, హిస్టరీ తెలుసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో, కన్నప్ప స్టోరీ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. మీ డబ్బులకైతే పూర్తి న్యాయం చేసే సినిమా కన్నప్ప. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.